ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ మజా వస్తుంది. ఎందుకంటే నేను స్పెషల్ షూ అంటే ఒక స్నీకర్ అన్బాక్సింగ్ చేస్తున్నా. మీరైతే చూసుంటారు, నేను కూడా చూడలేదు. అది ఇండియాలో ఒకటే పీస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, పెద్ద కార్టూన్లో వచ్చింది. అది మామూలుగా కాలుకి వేసుకునే షూ కాదు. అదేంటిదో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇక్కడ బ్రాండ్ కూలర్ మాస్టర్ మనకు పంపించింది. సూపర్ యూనిక్ ఐటమ్ ఇది. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టేయండి, ఎందుకంటే మీకోసం ఒక మంచి ఐటమ్ తెచ్చిన. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి కొన్ని వీడియోస్ లైక్స్ రీచ్ అయినా కానీ, నేను విన్నర్ సెలెక్ట్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాంటాక్ట్ అవ్వట్లేదు. అలాంటివన్నీ ఏమైనా మిగిలిపోతే నేను మళ్ళీ మధ్యలో ఏదైనా వీడియోస్లో నేను ఏం చేస్తానంటే, నాకు రెగ్యులర్గా ఎవరు ఫాలో అవుతారో తెలుసు నాకు, అంటే కమెంట్స్ చూస్తుంటాను కదా, వాళ్ళలోంచి బెస్ట్ కమెంట్ని చూస్ చేసి మధ్యలో ఇచ్చేస్తుంటా. ఎవరికన్నా ఒకరికి ఇచ్చేసినప్పుడు మళ్ళీ వీడియోలో అనౌన్స్ చేస్తా ఎవరికి ఇచ్చానని. ఎందుకంటే అది తీసుకోకపోతే ఇంకా నా దగ్గర ఉట్టినే మిగిలిపోతుంది కదా, ఇంకా అట్లా అని ప్లాన్ చేసిన. అయితే కొంతమంది ఇప్పుడు ఇట్లా ఏమన్నా నేను ఇస్తున్నా అంటేనే ఆ వీడియోలో వచ్చి కమెంట్స్ చేస్తున్నారు కదా. ఇవ్వని వీడియోస్లో ఎవరు పెద్దగా కమెంట్స్ చేయట్లేదు. అట్లా కాదు, నేను ఇవ్వని వీడియోస్లో కూడా కమెంట్స్ చూసి మనకు రెగ్యులర్గా ఫాలో ఎవరు అవుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి, ఒకవేళ తీసుకునే ఐటమ్స్ మిగిలిపోయినాయి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. కాబట్టి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కదా. ఈరోజు చూసారు కదా, ఖతర్నాక్ లుక్స్ అయితే షూవి జబర్దస్త్ ఉన్నాయి. ఇంకా నేనే షూట్ చేస్తున్నా కాబట్టి మా అబ్బాయి అన్బాక్సింగ్ చేస్తాడు కదా, అది మొత్తం క్లిప్స్ నేను మీకు చూపించేసి దాని తర్వాత అది యాక్చువల్ ఆ షూ ఏంటి, అది మనకు కంపెనీ ఎందుకు పంపించింది, ఇంకా అది మొత్తం దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ మన కూలర్ మాస్టర్ నుంచి వచ్చిన ప్యాకేజ్. స్నీకర్ ఎక్స్ ద గోట్ షూ లాంటి షేప్లో ఉన్న డెస్క్టాప్ పీసీ. ఖతర్నాక్ ఉంది కదా. ఆల్రెడీ ఒక వీడియోలో నేను దీని క్లిప్ చూపించాను, గెస్ట్ చేయండి ఏ వీడియోనో. షూ తోటి కంపేర్ చేస్తే ఎంత పెద్దగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యూటిఫుల్ గేమింగ్ పీసీ ఇది. స్నీకర్ ఎక్స్ ద గోట్ వేరియంట్. ఇందులో హీరో ఇంకా లెజెండ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంటాయి. రియర్ ప్యానెల్ ఇట్లా డిటాచ్ చేసి మీరు కేబుల్స్ అవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ప్యానెల్ డిటాచ్ చేస్తే మీరు కింద దాని లిక్విడ్ కూలర్, రేడియేటర్ అవన్నీ చూడొచ్చు. అంటే 360mm ఏఐఓ లిక్విడ్ కూలర్, DDR4 ర్యామ్ సపోర్ట్ ఉన్న మదర్ బోర్డ్ తోటి i9-13900K ప్రాసెసర్ తోటి వచ్చింది. ఇది మన వేరియంట్. ఇది కాస్ట్ వచ్చేసి గోట్ వేరియంట్ 3 lakhs రూపీస్ ఉంది. ఇంకా మీకు లెజెండ్, హీరో అవి కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇందులో మీకు స్టోరేజ్, ర్యామ్ ఇంకా GPU ఇన్స్టాల్డ్ లేదు. అవన్నీ నేను ఇన్స్టాలేషన్ చేసేసి మొత్తం సెటప్ చేసి, నా దగ్గర అంటే T4ది 3200 MHz ర్యామ్ ఉంది, 8GB 2 16GB వేస్తాను. ఇక్కడ ఈ గ్యాప్లో మీరు GPU ఫిట్ చేయాలి. 4070 సూపర్ ఇందులో వేసేసి నేను మొత్తం సెటప్ చేస్తాను. చేసి కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఆల్రెడీ 850 వాట్ పవర్ సప్లై ఉంది. ఇది పవర్ కనెక్టర్, మీరు GPU కనెక్ట్ చేయాలి. ఇట్లా ఫిట్ చేస్తే ఇట్లా కనపడుతుంది. కొంచెం టైం పడుతుంది. నేను మొత్తం సెటప్ చేసి దీంట్లో గేమింగ్ అవన్నీ ఆడి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం సెటప్ అయిపోయింది. నేను ఈవెన్ వీడియో ఎడిటింగ్కి కూడా యూస్ చేశాను. మీరు 4K వీడియో ఎడిటింగ్ కూడా రెగ్యులర్ డెస్క్టాప్ పీసీ లాగానే చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే యూనిక్, అది కొంచెం అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక స్నీకర్ షేప్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఖతర్నాక్స్ లుక్ ఉండేలాగా దాని పీసీ కేస్ అది డిజైన్ చేశారు. మీకు ఆ కేస్ ఎట్లా అనిపించింది చెప్పండి. ఇంకా మీరు ఇందులో 4K 60 వరకు ఆరామ్సే AAA టైటిల్ గేమ్స్ అవన్నీ ఆడొచ్చు. ఇంకా 1440లో అయితే మీరు అరౌండ్ 100-150 FPS వరకు కూడా మీరు గేమింగ్, అల్ట్రా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అదంతా మీ ప్రాసెసర్ పైన దానిపైన డిపెండ్ ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ స్నీకర్ పీసీ ఎలా అనిపించిందో చెప్పండి. చూసిన కదా ఫ్రెండ్స్, ఎట్లా ఉంది మన కూలర్ మాస్టర్ది స్నీకర్ ఎక్స్ గేమింగ్ పీసీ, షూ షేప్లో ఉన్న గేమింగ్ పీసీ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇది చాలా యూనిక్. ఇట్లా టేబుల్ మీద పెట్టినా కానీ ఖతర్నాక్ షో ఉంది. ఇది యాక్చువల్గా మనకి రివ్యూకి వచ్చింది, మళ్ళీ రిటర్న్ వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, చాలా కాస్ట్లీ. 3 ఎడిషన్స్ ఉన్నాయి ఇందులో. మీకు హీరో, లెజెండ్ అండ్ గోట్ 3 ఎడిషన్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ వేరియంట్ వచ్చేసి ఇది అరౌండ్ మీకు అంటే కంప్లీట్ మీరు సెటప్ మొత్తం తీసుకుంటే 3 లక్షల దాకా అట్లా కాస్ట్ ఉంటుంది. వేరేవి కొంచెం అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,65,000 ఆ రేంజ్ నుంచి ఉంది. అంటే మీరు కాన్ఫిగరేషన్ మీకు ఎట్లా కావాలంటే అట్లా డిఫరెంట్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు 13th Gen ప్రాసెసర్లతోటి, 14th Gen ప్రాసెసర్లతోటి, ఇంకా 4070 సూపర్ కావాలంటే GPU, 4080 సూపర్ కావాలంటే అట్లా మీకు రకరకాల కాన్ఫిగరేషన్స్లో ఎట్లా కావాలంటే అట్లా తెప్పించుకోవచ్చు. దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. మనదైతే 3 లక్షలు ఉంది కాస్ట్. స్టార్టింగ్ ప్రైస్ 265 నుంచి అట్లా స్టార్ట్. ఇప్పుడు ఇదివరకు ఇదేంటంటే ఉట్టి ఫారిన్ కంట్రీస్లోనే అవైలబుల్ ఉండింది. ఇప్పుడు ఇండియాలో కూడా కొంతమంది కొంటారు కావచ్చు అన్నట్టు వాళ్ళు లాంచ్ చేశారు. కానీ ప్రెజెంట్లీ అయితే ఇప్పుడు ఒకటే పీస్ ఉంది. ఆర్డర్ పెడితే వాళ్ళు పంపిస్తారు తెప్పించి బయట కంట్రీస్ నుంచి. అయితే ఖతర్నాక్ ఫినిషింగ్ ఉంది, లుక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక డౌట్ ఉండే, అందులో అవన్నీ సామాన్లు ఫిట్ అవుతాయా లేదా, GPU ఇంకా AIO లిక్విడ్ కూలర్, 850 వాట్స్ పవర్ సప్లై కావాలి కదా అట్లీస్ట్ మనకి 4080 సూపర్ అవి రన్ అవ్వాలంటే. ఇంకా అవన్నీ అసలు అందులో ఫిక్స్ అవుతాయా లేదా, అదన్నీ అయితే ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, నాకు ఇది అంత దగ్గరగా కంజెస్టెడ్గా అవన్నీ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఏమన్నా
హీటింగ్ ఇష్యూస్ ఉండి ఓవర్ హీట్ అవుతుందని నేను అనుకున్నాను, కానీ యాక్చువల్గా చెప్పాలంటే మన రెగ్యులర్ డెస్క్టాప్ పీసీల కంటే ఇది ఇంకా ఎక్కువ కూల్గా రన్ అయింది. అదే నాకు షాక్ అనిపించింది. అంటే ఎయిర్ సర్క్యులేషన్ మరి జీపీయూ కింద ఉన్నందుకో ఏమో తెలియదు, కానీ మస్తు కూల్ నడుస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ సాటిస్ఫైడ్ ఎవ్రీథింగ్. కానీ ఒకటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే మీకు డస్ట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అంత ఎక్స్పోజ్డ్ ఓపెన్ ఉంది కదా, స్కెలిటన్ టైప్ పీసీ కేస్ కదా. ఇలాంటి కేసెస్లో ఏంటంటే డస్ట్ అక్యుములేట్ అవుతుంది. కొంచెం నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. యూజ్ లేనప్పుడు ఏదైనా కవర్ లాంటిది కప్పి పెట్టడం బెటర్. ఎందుకంటే ఇలాంటి ఓపెన్ స్కెలిటన్ టైప్ పీసీస్ నేను ఇదివరకు అన్బాక్స్ చేసి పీసీ బిల్డ్ చేసి ఇంట్లో వాడాను నేను. దాంట్లో ఏంటంటే ఒక నెల మనం చూడకపోతే మొత్తం దుమ్ము నిండిపోతుంది. అది మన రెగ్యులర్ పీసీ కేసులు అయితేనేమో ఇట్లాంటివి మీకు క్లోజ్డ్ ఉంటాయి కాబట్టి డస్ట్ ఇష్యూస్ ఉండవు. ఇది లుక్స్ బాగుంటుంది, కానీ అదొక్కటే ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్. మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు బ్లోవర్ కొట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ టైంలో యూజ్ లేనప్పుడు కవర్ వేసి పెట్టాలి. కానీ ఓవరాల్ ఫినిషింగ్ ఇంకా అన్నీ ఎక్కడెక్కడ మీకు డిటాచ్ అవుతాయి కదా, ఫ్రంట్ ఈ ప్యానెల్ ఆ బ్యాక్ ప్యానెల్, కాబట్టి యాక్సెస్ కూడా ఈజీగానే ఉంది. కేబుల్స్ అవి కేబుల్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్. అసలు ఎవరు గెస్సే చేయరు ఇది స్నీకర్ పీసీ అంటే. ఇంకా డిజైన్ కూడా ఇందులో కలర్ ఒకటే అవైలబుల్ ఉంది, రెడ్ కలర్, ఇంకా వేరే కలర్స్ ఏం లేవు. అయితే దాని డిజైన్ షేప్ కానివ్వండి ఎవ్రీథింగ్, ఈ కాన్సెప్ట్ మస్తు నచ్చింది నాకు. చూద్దాం, మనకు ఒకటి ఇస్తే ఇవ్వమని అడుగుతాను నేను. ఇలాంటి పీసీ మన డెస్క్టాప్ పైన అట్లా పెట్టుకుంటే లుక్స్ బాగుంటాయి కదా. మీకు ఎలా అనిపించింది ఇది కూలర్ మాస్టర్ది స్నీకర్ ఎక్స్ గేమింగ్ పీసీ? మీరు చెప్పండి. ఇది గేమింగ్ అని కాదు, మీరు ఇందులో కాన్ఫిగరేషన్ మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ తోటి తెప్పించుకొని మంచి 1440p అంటే మీకు 4K 60 గేమింగ్ వరకు 1440p, ఇంకా కొంచెం ఎక్కువ FPSలో గేమింగ్ కూడా, ఇంకా అట్లనే మీరు వీడియో ఎడిటింగ్కి కంటెంట్ క్రియేటర్ అయితే 4K వీడియోస్ అవి కూడా ఇట్లాంటి పీసీ కేసులో మీరు మొత్తం పీసీ బిల్డ్ చేసుకొని కంప్లీట్గా ఎంజాయ్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు. అయితే ఎలా అనిపించింది పీసీ బిల్డ్ మీరు చెప్పండి. అంటే ఇది మనకు వచ్చిన వేరియంట్లో వాళ్ళు ఏం పంపించలేదు, జస్ట్ ఒకటి ప్రాసెసర్ i9 13th gen ప్రాసెసర్ 13900K CPU ఒకటి వేసి ఒక మదర్ బోర్డ్ ఉంది అందులో. అది కూడా DDR4 ర్యామ్ సపోర్ట్ ఉన్న మదర్ బోర్డ్ ఉంది. అయితే అందుకే నేను 8GB DDR4 2 ర్యామ్లు 16GB వేసి మీకు కంప్లీట్ సెటప్ టెస్ట్ చేసి చూపించిన. అందులో SSD కూడా లేకుండే, అయితే M.2 SSD 1TBది వేసుకొని పవర్ సప్లై అయితే ఉంది 850 వాట్స్ది. అది చాలు మనకు 4080 సూపర్ వరకు కూడా GPUకి మీకు ఆ పవర్ సప్లై మోర్ దాన్ ఇనఫ్. అది ఈరోజు మన స్టోరీ. యునీక్ పీసీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా అట్లనే ఈరోజు నేను ఇస్తా అన్నాను కదా, 5000 లైక్లు దాటిన తర్వాత నా దగ్గర బ్రాండ్ న్యూ బ్లూటూత్ స్పీకర్ ఉంది, చాలా కాస్ట్లీది, అంటే ట్రాన్స్పరెంట్ స్పీకర్ ఇది. యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి తెప్పించింది. ఇది ఏంటంటే మీకు లోపల స్పీకర్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీకు లైటింగ్ అంతా కనపడుతుంది. ఇది మంచి పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్. ఇంకా లుక్స్ చూడండి, మీకు లుక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఇట్లా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉండేసి మస్తు లుక్ ఉంటుంది. ఇదంతా గ్లో అవుతుంది, మీకు గ్లో అయ్యి మీకు పైన స్పీకర్ ఉంది, స్పీకర్ గ్రిల్ అది. ఇది 5000 లైక్లు దాటిన తర్వాత ఇచ్చేస్తా. ఇంకా నేను చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని నేను అంటే ఏమి ఇవ్వని వీడియోస్లో కూడా చూస్తాను కమెంట్స్, మనకు తెలుస్తుంది ఎవరు రెగ్యులర్గా మనల్ని ఫాలో అవుతారు. అందుకే లైక్స్ అడుగుతుంటాను నేను. మీరు అందరు ఇష్టపడితే అది కూడా ఏంటంటే చాలామంది నేను ఎన్నోసార్లు లైక్లు కొట్టినా నాకు ఏం రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఉంటుంది, సెకండ్ ర్యాంక్ ఒకటే ఉంటుంది. కాబట్టి నా దగ్గర ఐటమ్ ఒకటే ఉంది కదా, అది నేను చెప్పాను కదా స్క్రోల్ చేసి కమెంట్స్లోంచి ఏదో లక్కీ పర్సన్ని సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి. మిగిలిపోయిన ఐటమ్స్ మాత్రం మనం రెగ్యులర్గా ఫాలో అయిపోయే వాళ్ళకి ఇస్తాను నేను. అట్లా కాకుండా ఫస్ట్ ఇచ్చే ఐటమ్ నేను స్క్రోల్ చేసి ఎవరినో ఒకరిని, అది కూడా ఒకరిని ఎందుకు అన్నట్టు పైన మధ్యలో కింద ఇట్లా 3 సెక్షన్స్లో కమెంట్స్ ఏరియాస్లో నేను సెలెక్ట్ చేసి ముగ్గురులలోంచి మళ్ళీ ఒకరిని పిక్ చేసి ఇస్తున్నా. కాబట్టి ఇక అది టోటల్లీ లక్ పైన డిపెండ్ ఉంటుంది, కానీ నా చేతిలో ఏముండదు. ఇంకా మనకి రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను మిగిలిపోయిన ఐటమ్స్ ఇస్తాను, అది నా చేతిలో ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తుంటా. అందులో కూడా నేను ఒక్క పర్సన్ని కాదు 3 పర్సన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ అందులోంచి పిక్ చేసి ఒకరికి ఇస్తాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చాయిస్ అనేది ఉండొద్దు అట్లా అని చెప్పేసి. అంటే అన్ని ఐటమ్స్ నేను చాలా ఉంటాయి కదా, అన్నీ వాడలేను, ఏం చేసుకోవాలన్నట్టు అందరికి ఇచ్చేద్దామని. అయితే ఇది ఈరోజు మన అన్బాక్సింగ్. ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ పీసీ స్పెషల్లీ ఇలాంటి పీసీస్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా చాలా బ్రాండ్స్లో ఇలాంటి యునీక్ పీసీస్ ఉన్నాయి, అవన్నీ తెప్పించి మీకోసం అన్బాక్సింగ్లు చేసి చూపిస్తాను. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా పీసీ రిలేటెడ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి, పాసిబుల్ అయితే నేను చేసి పెడతాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.